ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, ప్రెస్ సోదరులందరికీ నా యొక్క నమస్కారం తెలుపుకుంటున్నా. అదేవిధంగా నేటి పత్రికా సమావేశానికి నాతో పాటు పెద్దలు గౌరవనీయులు తారిమి నమ్దాన్ గారు, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణ గారు, నుడా చైర్మన్ వంటి కేశవ వేణు గారు, జిల్లా గ్రంథాల చైర్మన్ రాజిరెడ్డి గారు, మా యొక్క జిల్లా కమిటీ వైస్ ప్రెసిడెంట్ రత్నాకర్ గౌడ్ గారు, మా యొక్క జిల్లా కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్ భక్తవచలం గారు, స్పోక్స్ పర్సన్ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చిండ్రు దీనికి స్పెషల్గా, మరి ఏబి చిన్న గారు, ఆర్మూర్ వాస్తవ్యులు, మా యొక్క కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్ గాంధీభవన్, మరి రాజేంద్ర ప్రసాద్ గారు ఎక్స్ప్లోర్ లీడర్, సంతోష్ గారికి, విపుల్ గారికి, యాదగిరి గారికి, మరి అదేవిధంగా బంటు బలరాం గారికి, శరత్ గారికి, మా జిల్లా జనరల్ సెక్రటరీ ప్రవీణ్ గౌరవ్ గారికి, మరి ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారం తెలుపుకుంటున్నాను. నిన్న ఒక ప్రెస్ మీడియాలో ఒక పిట్టల ద్వారా మాట్లాడుతున్నాడు. గతంలో తెలుసు పిట్టల ద్వారా ఎట్లా మాట్లాడుతున్నాడు అనేది. ఆయన రాజకీయ జీవితం మొత్తం కలిసి 2 సంవత్సరాల 8 మాసాల చరిత్ర అయినది. అటువంటి వాడు మా కాంగ్రెస్ పార్టీ గురించి, మా నాయకుల గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడుతున్నాడు. నిన్న మా యొక్క పీసీ ప్రెసిడెంట్ గారి గురించి మాట్లాడుతున్నారు, మా లోకల్ సంబంధించిన నాయకుల గురించి మాట్లాడుతున్నారు, మా సురేష్ గారి గురించి, అదేవిధంగా అనిల్ గారి గురించి మాట్లాడుతున్నారు. బిడ్డ గుర్తుపెట్టుకో, నీ యొక్క చరిత్ర అనేది అందరికీ తెలుసు. ఆర్మూర్ ప్రాంతంలో ఒక్కసారి అంకాపురం పోతే చెప్తారు నీ చరిత్ర ఏందో. అది గుర్తుంచుకొని మాట్లాడు. మా నాయకులు మాట్లాడే ముందు ప్రేమన్నారు ముఖ్యమంత్రి గారిని, నితిన్ నాబి గారిని మాట్లాడంటున్నారు. మీకు ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎక్కడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టిండు? హైదరాబాద్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే మేము నోరు మూసుకుంటారా? మా ముఖ్యమంత్రి గారు వారి గురించి మాట్లాడితే నువ్వు 3 సార్లు కాంటెస్ట్ ఒక్కటిసారి గెలిచినట్టావా? వారు 20 ఏళ్ళ రాజకీయంలో ఎంపీగా గెలిచిండ్రు, 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండ్రు, ఎమ్మెల్సీ అయినరు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినరు అతి తక్కువ సమయం లోపలే. అటువంటి వ్యక్తి గురించి నువ్వు నోరు పారేసుకుంటావా? బిడ్డ జాగ్రత్తగా ఉండు. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు గెలిచిన 2.5 మాసాల లోపలనే 2.5 సంవత్సరాల లోపల ఎంతో అభివృద్ధి చేసిండ్రు. మీకు తెలుసు, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే 10 సంవత్సరాలు అప్పుడున్న మిగులు బడ్జెట్ 14,000 కోట్లు ఉండే పంచుకున్నప్పుడు, తెలంగాణ ఆంధ్ర విడిపోయినప్పుడు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 69,000 కోట్ల అప్పు మాత్రమే ఉండే. అటువంటి రాష్ట్రాన్ని మా ప్రభుత్వం చేపట్టిన తర్వాత మాకు ఇచ్చిందంతా 8,13,000 కోట్లు ఇచ్చినాం అప్పుతోని. అటువంటి దాన్ని మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వాగ్దానాల్ని ప్రతి ఒక్కటి తూచనరకుండా అంచెలంచెలా చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కటి మహిళలకు ఉచిత బస్ అన్నం ఇచ్చినాం, పేద ప్రజలకు రేషన్ కార్డు ఇచ్చినాం, సన్న బియ్యం ఇస్తున్నాం గ్రామ స్థాయిలలో, 200 యూనిట్ల వరకు విద్యుత్ ఇస్తున్నాం ఈ గ్రామ స్థాయిలలో. నీకు అతి ముఖ్యమైనది గ్రామ స్థాయిలో ఉన్న ఒకరికి, నగరంలో ఉన్నవారికి, పేద ప్రజలందరికీ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇల్లు ఇస్తున్నాము. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తుంటే మీరు చూసి ఓర్వలేక నీవు ఇష్టం వచ్చిన నీ ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడుతున్నావే బిడ్డ. నీవు రాజకీయం గురించి మాట్లాడతలేవు, తెలిసిన వాడు ఎవరు కూడా అటువంటి మాటలు మాట్లాడరు. నువ్వు ఈరోజు నీ యొక్క ఆర్మూర్ ప్రాంతంలో ఏమో డెవలప్ చేసినాము 2.5 సంవత్సరాలలో. ఈరోజు మా మహేష్ కుమార్ గురించి మాట్లాడుతున్నావు నువ్వు, ఆయన పీసీ అధ్యక్షులు. ఒక్కసారి ఆయన గురించి తెలుసా నీకు? ఆయన తాత ముత్తాతల నుంచి 1,000 ఎకరాల ఆస్తులు ఆయనకు. ఆయన ఇప్పటికి కూడా మొన్న కూడా వారి గ్రామానికి వెళ్ళి 12 ఎకరాలు విద్యా సంస్థకు దానం చేసి వచ్చిన వ్యక్తి అటువంటి పీసీ ప్రెసిడెంట్ గారు. ఆయన గురించి మాట్లాడుతున్నావు, ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నావు. నోరు బారేసుకోకు. ఇంకొకసారి మాట్లాడితే ఖబర్దార్. రాకేష్ రెడ్డి గారు, మా మహేష్ కుమార్ గౌడ్ గారు
పైరవకర్ అంటావా? నువ్వు ఏ పైరవ టికెట్ తెచ్చుకున్నావు 3 నెలల లోపల? అది తెలియదు ప్రజలందరికీ. అంటే బీజేపీ లేకుండా అక్కడ 40 సంవత్సరాలు జెండాలు పోస్తున్నారు బీజేపీ పార్టీలో కూడా. మరి అది వాళ్ళు ఎందుకు టికెట్ ఇవ్వలే? నీకు ఎందుకు ఇచ్చిన 3 మాసాల లోపల? నువ్వు ఏ పైరవ తెచ్చుకున్నావు? ఏ ముఠాలు వచ్చి తెచ్చుకున్నావు? అది తెలియదు ప్రజలందరికీ. బీజేపీ రాజీనామా చేయమంటున్నావు, చెయ్యి ఇప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం. మా ముఖ్యమంత్రి గారు అంటున్నాం, మీరు మాట్లాడుతున్నావు, పీస్ ఫ్రెండ్ మాట్లాడుతున్నావు, పీస్ ఫ్రెండ్ రా, ఎన్నికలు రమ్మంటావా? రా, మా పీస్ ఫ్రెండ్ అవసరం లేదు. మేము మా జిల్లాలో మా నాయకులు మస్తు మంది ఉన్నాం జిల్లాలోనే నీ మీద నిలబడడానికి. రేపు రాజీనామా చేయి, మా దగ్గర జిల్లాలో మస్తు మంది నాయకులు ఉన్నారు, నీకు తగ్గట్టు క్యాండిడేట్ పెడతాం, నువ్వు గెలిచి చూపి. అదే ఆర్మూర్ ప్రజలు చిత్త ఓడగొడతారు. ఇవాళ నీ మొన్న ఎన్నికలలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? 46 సర్పంచులకు 11 వచ్చినాయి. నీ సొంత గ్రామంలో గెలిపించుకోలేనివి నువ్వేం నాయకుడు? మన మున్సిపాలిటీ ఉన్నారు, ఒక మున్సిపాలిటీ నీకు ఎన్ని వచ్చినాయి? గెలిచినావు ఎక్కడన్నా? ఓన్లీ నీ యొక్క సీటు కాపాడుకోవడానికి మతాలను కులం రెచ్చగొడుతున్నావు. మరి 2.5 సంవత్సరాలు ఇప్పుడు మాట్లాడినావా? మా ముఖ్యమంత్రికి పోతావు, అయ్యా దండం త్వర అంటా పోతావు, మా ఇంకో నాయుడు పోతావు, అన్న నమస్తే అన్న పోతావు, అంగి దండాలు పెడతావు. మరి సాడుకు దండాలు ఎందుకు పెట్టుడు? నేటుకు మాట్లాడు ఎందుకు? నీకు దమ్ము ధైర్యం ఉంటే అదే మాట మీ ఉండు. మా పొదల సాదరికి వస్తావు, పాపట వస్తావు, ఇలా ఆయన గురించి మాట్లాడతావు, డెవలప్మెంట్ గురించి. ఏం తక్కువ డెవలప్మెంట్? ఒక పక్క అభివృద్ధి సంక్షేమం అన్నీ చేస్తూ ఈరోజు జిల్లాకు 3 ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చినాం 600 కోట్లతోని. అదే యూనివర్సిటీలో పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారు కొట్లాడి అగ్రికల్చర్ యూనివర్సిటీ తీసుకొచ్చిండ్రు, ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చిండ్రు. మరి మీరేం చేసిర్రు? మీ యొక్క ఎంపీ నువ్వు ఏం చేసినావు అంటున్నా నేను. 7 సంవత్సరాలే 12 సంవత్సరాలు మీ ప్రభుత్వం వచ్చి. మొన్ననే సిగ్గుసేటు ఢిల్లీలో నిట్టు లీకేజ్ అయితే యువకులు ధర్నాలు చేస్తే ప్రాణ త్యాగాలు చేసుకుంటే ఒక మంత్రి రాజీనామా చేయమంటే మరి దాని మీద మాట్లాడేది ఎందుకు? ఇలా పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, మరి దాని మీద మాట్లాడేది ఎందుకు? మీ యొక్క డెవలప్మెంట్ నుంచి రమ్మంటపా. అదే పెట్రోల్ డీజిల్ ధర దించడానికి నువ్వు ఢిల్లీ నాడు మేము ఎప్పుడు వస్తాం? మొత్తం ఊరికొక్కలను తీసుకొని వస్తాం, ఇంటికొక్కరు మనిషిని తీసుకొని వస్తాం, ఢిల్లీ పోదాం నాడు. మీ యొక్క మోడీగా నిలబెడదాం పట్టు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నారు, మరి ఎక్కడ ఉద్యోగాలు? నల్లధనం తీసుకొస్తున్నారు, మరి ఎక్కడ నల్లధనం అంతా? మరి దాని గురించి ఒక్కరు మాట్లాడవే? ఇంటికొకరు తీసుకొని పోతా, పదంపా ఢిల్లీ పోదాంపా, మొత్తం ట్రైన్లను బుక్ చేసుకుని సొంత ఖర్చులు వస్తాం, పెట్రోల్ తెచ్చిపిద్దాం, డీజిల్ తెచ్చిపిద్దాం. మరి ఏదైతే ఉద్యోగాలన్నా ఉద్యోగాలు ఇప్పిద్దాం, అడుగుదాం మీ యొక్క మోడీ గారిని. దీనంతా మర్చిపోతావు, వస్తావు బుడ్రకాన్ లెక్క వస్తావు, ఏదో మాట్లాడిపోతుంటావు. మీకు అదొక అలవాటు మీద బీజేపీ వాళ్ళకు. మా చరిత్ర కాంగ్రెస్ పార్టీ చరిత్ర 140 సంవత్సరాల చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీకి. మాట తప్పితే మాట ఇచ్చే కాంగ్రెస్ పార్టీది. ఇంత అప్పులు ఉన్నా కానీ ఇంత ఉన్నా కానీ ప్రతి ఒక్కరు డెవలప్ చేస్తున్నాం. ఎక్కడ కూడా మొన్ననే చెప్పినా నువ్వు నిరూపించు, ఏదన్నా తప్పులు చేస్తే మేమే నిలదీసుకుంటామని చెప్పినాం. మళ్ళీ మీరు అదే మాటలు మాట్లాడుతున్నారు. ఏం మా మహేష్ కుమార్ గౌడ్ గురించి మాట్లాడతావు నువ్వు? ఆయన 40 ఏళ్ళ చరిత్ర ఉంది, రాజకీయ చరిత్ర. నీకేం చరిత్ర ఉంది? 2 సంవత్సరాలు 8 నెలల చరిత్ర నీది. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేయి, రేపే వస్తాం, క్యాండిడేట్ పెడతాం మేము దగ్గర. మా పీస్ అవసరం లేదు మీకు. ఆ స్థాయి నువ్వు వ్యక్తి కావు నువ్వు. ఆయన ఒక పీస్ స్థాయి వ్యక్తి. నీ స్థాయి ఒక నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి నువ్వు, ఒక ఆర్మూర్కి సంబంధించిన వ్యక్తి నువ్వు. అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఇష్టం మాట్లాడితే మేము ఊరుకునేది లేదు. మేము ఒక బీజేపీ నాయకు ఒకటే చెప్తున్నాము, మీరు మాట్లాడే నాయకుల ముందు మీ చరిత్ర తెలుసు మాట్లాడుర్రి. మా పార్టీ విధి విధానాలతో మేము పోతున్నాము, ఎక్కడ కూడా మా పార్టీ ఎక్కడ అవినీతి లేదు. గత ఇందిరాగాంధీ నుంచి పడితే నేటి వరకు, నెహ్రూ గారి నుంచి పడితే నేటి వరకు కూడా మేము అభివృద్ధి చేస్తూనే ఉన్నాము. మా స్వతంత్రం వచ్చినప్పుడు నెహ్రూ గారి పాలనలో ఎక్కడ కూడా అంధకారం ఉండే, గుండి సూది పిను లేదు, కట్టుకుంటే బట్టలు లేవు, రోడ్లు లేవు, తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేవు. అటువంటి దేశాన్ని మేము అభివృద్ధి చేసుకొస్తే మా ప్రతిపక్షం ఉండాలని చెప్పి ఆ రోజు పార్లమెంట్లో ఇందిరాగాంధీ గారే ఇద్దరు నుంచుకున్నది. వారి మీద అటల్ బిహారీ వాజ్పేయి గారి, అద్వానీ గారిని. ఎందుకంటే మాకు ప్రతిపక్షం ఉండాలా, మా తప్పు చెప్తారన్న ఉద్దేశంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీకు బీజేపీని కాపాడింది కాంగ్రెస్ పార్టీ. ఒక ప్రతిపక్షం ఉండాలన్న ఉద్దేశం తప్ప మీరు ఇట్లా మాట్లాడితే ఆనోడే ముఖం చూసి మీకు పడేస్తుంటుంది. అటువంటి మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడతావా? మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడతావా? ఖబర్దార్, ఇంకొకసారి రాకేష్ రెడ్డి గారు ఇటువంటి మాటలు మానుకొని మీరు కానీ మీ ఎంపీ గారు కానీ మీ యొక్క బీజేపీ నాయకులు ఏది మాట్లాడి మేము సహించేది లేదు. దీన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడని
మరొకసారి ఇటువంటి మాటలు మాట్లాడితే మేము సహించము. ఖబర్దార్ రాకేష్ రెడ్డి గారు. నిన్న పాపం ఒక ఒళ్ళు బలిసిన పుష్ప ఎర్రచందనం స్మగ్లరు ఒళ్ళు బలిసి కొవ్వు మదమెక్కి మాట్లాడిండు. అందుకనే పాపం ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఆయన పుట్టుపూర్వోత్తరాలు ఏంటో చెప్పడానికి, ప్రజలకు తెలియజేయడానికి స్పెషల్గా మేము రావడం జరిగింది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. పాపం ఈయన నిన్న ఎవడు ఏ హోస్ట్లో ఉండేనో మరి తెలియదు, కానీ ఇప్పుడు ముఖ్యంగా ఫస్ట్ మహేష్ కుమార్ గౌడ్ గారి గురించి మాట్లాడారు. పాపం ఈయన ఆ పుష్ప వ్యాపారం అంటే ఎర్రచందనం వ్యాపారం చేయంగా మహేష్ కుమార్ గౌడ్ గారు 94లో ఫస్ట్ టైం పోటీ చేసిండ్రు. అంటే ఈయన ఆ దొంగతనాలు చేస్తున్నప్పుడు ఈయన రాజకీయాల్లో ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఎన్నికల్లో పోటీ చేయి, రిజైన్ చేయి అంటే ఓకే. ఇప్పుడు నేను ఆర్మూర్ జంబీ హనుమాన్ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, రేపు పొద్దున నువ్వు రాజీనామా చేయి. రాజీనామా చేసిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి నిన్ను చిత్తుగా ఓడించకపోతే రేపు పొద్దున మహేష్ కుమార్ గౌడ్ గారితో పిసిసి ప్రెసిడెంట్కు రాజీనామా చేపిస్తా. ఆ సవాల్కు సిద్ధమా? అది మనిషి అన్నప్పుడు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇప్పుడు పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు లేకపోతే, మహేష్ కుమార్ గౌడ్ గారు లేకపోతే, రేవంత్ రెడ్డి గారు అభివృద్ధిలో పోనీ అని నువ్వు బీజేపీ ఎమ్మెల్యే ఉన్నా కానీ నీకు ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చారు. నువ్వు పైరవీలు చేసి అన్నది మార్చుకోవద్దని దండాలు పట్టుకున్నది మర్చిపోయావా? ఇంకోటి, మీ ఎంపీ ఎమ్మెల్యేలు ఉండి బోధన్ నుంచి జగిత్యాల వరకు ఒక్క మున్సిపాలిటీ అయినా గెలిచారా? ఇదే మహేష్ కుమార్ గారి నాయకత్వంలో, పెద్దలు సుదర్శన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఒక్క మున్సిపాలిటీ క్లీన్ స్వీప్ చేసినామని. నువ్వు ఆర్మూర్ మున్సిపాలిటీలో 5 సీట్లు గెలుచుకున్నాడువి, నువ్వు మహేష్ కుమార్ గారి గురించి మాట్లాడే స్థాయి ఎక్కడిది? మిత్రమా, గుర్తు చేసుకో. ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్లో పడ్డావు? ఆ ఫోటోలు అన్నీ తీపి చెప్తే బాగుండదు. ఏదో నీ మీదనే పుష్ప సినిమా తీసిండ్రు అంటారు జనాలు. నువ్వు ఎర్రచనం దొంగలకు నువ్వు ఉండి నువ్వు ఈయన ఆస్తులు అమ్ముకున్నోడు మహేష్ కుమార్ గౌడ్ గారు. ఇట్లా మాట్లాడితే ఎటు పోతున్నది మన రాజకీయాలు? ఎటు తీసుకెళ్తారు మీరు? మేము పెద్దలు జైపాల్ రెడ్డి గారు ఉన్నప్పుడు నిజామాబాద్ మున్సిపాలిటీకి 90 కోట్ల నిధులు ఇచ్చాము. మరి మీరు ఎంపీ, మీ ఎమ్మెల్యేలు ఏమెల్గా పెట్టిండ్రు? కేంద్రం నుంచి ఏమి నిజామాబాద్కు ఫండ్స్ తెచ్చారు? ఏ మున్సిపాలిటీని అభివృద్ధి చేశారు? ఇదే రాకేష్ రెడ్డి బతిమిలాడుకున్నాడు, అన్న స్కూల్ ప్లేస్ మార్చకండి అని. అప్పుడు మరి గుర్తురాలే సుదర్శన్ రెడ్డి గారు ఎవరో? పైరవి నువ్వు చేసినావా మేము చేసినామా? మహేష్ కుమార్ గౌడ్ గారు గుర్తురాలే అప్పుడు? అదే మేము అభివృద్ధిని అడ్డుకోవాలనుకుంటే నిమిషంలో వేరే దిక్కు మారుస్తుంటే. కానీ మా ముఖ్యమంత్రి గారి సిద్ధాంతం కాదు, మహేష్ కుమార్ గారి సిద్ధాంతం కాదు. రాజకీయాలు ఎన్నికల వరకు మనం ఇచ్చిన బీజేపీ ఎమ్మెల్యే కానీ పార్టీలకు అతీతంగా మనం అభివృద్ధి చేస్తున్నాం. కానీ ఇట్లా విర్రవీగి మాట్లాడితే, ఇప్పుడు నేను చెప్తున్నాను బ్రదర్, నీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ఆర్మూర్ జంబీ హనుమాన్ సాక్షిగా రేపు పొద్దున రాజీనామా చెయ్యి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒకవేళ ఓడిపోతే అదే క్షణంలో మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి ప్రెసిడెంట్కు రాజీనామా చేస్తారు. ఇది నేను ప్రమాణం చేసి చెప్తున్నాను. మేము దేనికైనా సిద్ధం. ఈ సవాల్ని స్వీకరించండి మీరు. నువ్వు పోటీ చేస్తావు, నువ్వు అరవింద్ పోటీ చేస్తావు, ఎవడైనా పోటీ అయిన ఆర్మూర్ నుంచి. అగర్ వాళ్ళని ఓడగొట్టకపోతే మహేష్ కుమార్ గౌడ్ గారు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తారు. దీనికి సిద్ధమా చెప్పండి, అప్పుడు మాట్లాడండి. ఇక ఎందుకు మీరు ఎర్రచందనం పైసలు మదం ఎక్కి ఉన్నాయి, మాకేమో కష్టపడ్డే ఆస్తులు అమ్ముకున్న పైసలు ఉన్నాయి. మీలాగా మేము ఇష్టం ఉన్నట్టు మాట్లాడలేము కదా. పాపం ఉన్నాయేమో వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినాయని అమ్ముకొని రాజకీయం చేసినాడు మహేష్ కుమార్ గౌడ్. నువ్వు ఫకాత్ పోలీస్ స్టేషన్లలో పడి ఎర్రచందనం పైసలు తెచ్చుకున్నాడు నువ్వు. ఇక నీకు నక్కకు నాగలోకానికి ఈ పోలిక ఎక్కడిది బ్రదర్? అందుకనే రాజకీయాల్లో కొద్దిగా నైతిక విలువలు పాటించండి, కొద్దిగా గుండె మీద చేసుకొని ఆలోచించండి. అరే బీజేపీ ఎమ్మెల్యే ఉండగా కానీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినాము, అది మర్చిపోకండి మీరు. ఇదే ఇప్పుడు మా సవాల్ని స్వీకరిస్తా అంటే రేపు పొద్దున ఇదే స్టేట్మెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారితో ఇప్పిస్తాను. నువ్వు రాజీనామా చేసిన తర్వాత
ఎన్నికలకు పోకముందే ఆయన అది పడుతుంది. ఒకవేళ మా కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే నేను నైతిక బాధ్యత తీసుకుంటానని మహేష్ కుమార్ గౌడ్ పత్రికాముఖంగా చెప్పి వస్తాడు. దానికి నువ్వు సిద్ధమా చెప్పు. ధన్యవాదాలు మిత్రులారా. జిల్లా అధ్యక్షులు నాగేష్ రెడ్డి అన్న గారు, రూడా చైర్మన్ కేశవేనన్న గారు, తయార్పి నందన్ గారు, అంతరెడ్డి రాజరెడ్డి అన్న గారు, చిన్నన్న గారు, ప్రవీణ్ గౌడ్ గారు, రాజేంద్ర ప్రసాద్ అన్న గారు, మా ఢిల్లీ అన్న గారు, రత్నాకర్ గౌడ్ గారు, బండు బలరాం గారు, సేవాదళ అధ్యక్షులు సంతోష్ గారు, విపుల్ గౌడ్ గారు, యాదగిరి గారు, ఉప్పల్ రవి గారు, వీరందరి ఏకాభిప్రాయం అలాగే ముక్తాకంఠంతో ఖండించే విషయం ఏంటంటే మా నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ గారిపై రాకేష్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. ఖబర్దార్ రాకేష్ రెడ్డి, నీ స్థాయి తెలుసుకో, మాట్లాడుకో. ఇంతకుముందు ఆర్మూర్ ప్రాంతవాసులు మా చిన్నన్న గారు కానీ జిల్లా అధ్యక్షులు నగేష్ అన్న గారు నీ చరిత్ర మొత్తం చెప్పారు. చీకటి కాలంలో బతికిన నువ్వెక్కడ? రాజకీయాల్లో 40 సంవత్సరాలు తన ఆస్తులు అమ్ముకొని ప్రజాక్షేత్రంలో ఉన్న మా మహేష్ అన్న ఎక్కడ? నీ స్థాయి సర్పంచ్ స్థాయి కూడా కాదు. నీ గ్రామంలో తరిమేసే ఊరు బయట ఇల్లు కట్టుకున్న నువ్వు ఇలా మహేష్ అని మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది? ఆ స్థాయి కానీ ఆ సోయి కానీ నీకు లేదు. నీ సోయి వేరే, నీ స్థాయి వేరే. రాజకీయ ప్రస్థానంలో 140 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రస్థానంలో 40 ఏళ్ళ అనుభవం ఉన్న మా నాయకుడు మహేష్ అన్న గారు. అలాంటి నువ్వు ఆయన గురించి మాట్లాడము నీ విఘ్నతగా వదిలేస్తున్నాం. నీ చీకటి కోణం, నీ అక్రమార్జనకు అలవాటు పడి 5 సంవత్సరాలు ప్రజాసేవ చేస్తాను, ప్రజలు నిన్ను గెలిపిస్తే ప్రతిసారి రాజీనామా చేస్తా అని మాట్లాడుతూ ఏదో ఒక ప్రజల్ని తప్పుదోవ పట్టే ఆలోచనలో నీవు నిజంగా నువ్వు రేపు రాజీనామా చేసిరా మా ఆర్మూర్ ప్రాంతంలో ఉన్న ఒక సర్పంచ్ అభ్యర్థిని నీవే నిలబెడతాం, ఆయననే నువ్వు గెలిచిరా. నీ స్థాయి అంతకన్నా ఎక్కువ కాదు. ఏదో నువ్వు తెల్ల పేపర్గా ఉన్నప్పుడు నువ్వు గెలిచినావు తప్ప ఈరోజు నువ్వు అక్కడ నిల్చుంటే కనీసం సర్పంచ్ కూడా గెలవలేవు. కాబట్టి ఖబర్దార్ రాకేష్ రెడ్డి, మరొక్కసారి మా నాయకులు మేము మాట్లాడితే నేను ఆర్మూర్ అసెంబ్లీలో తిరిగే పరిస్థితి నీకు కలగదు. మా నాయకులు కానీ మా కార్యకర్తలు కానీ ఊరుకోరు. అక్కడికి వస్తే వాళ్ళు ఏదైనా వాళ్ళు చేసే చర్యలకు నువ్వు సిద్ధంగా ఉండి నువ్వు మళ్ళీ ఒకసారి మాట్లాడగానే నేను హెచ్చరిస్తున్నాను. రెడ్డి అనేటటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీకి ఆయన క్రిటిసిజం చేయడం, అది రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారి మీద, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద, జిల్లా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల మీద, కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడడం నిజంగా రాకేష్ రెడ్డి గారు నీ విఘ్నతకే అప్పచెప్తా ఉన్నాం. చిన్నగారు నీ చిట్టా విప్పిండు, ఇంకా కొద్దిగానే నీ చిట్టా ఆర్మూర్ నియోజకవర్గంలో అందరికీ తెలిసిందే. కానీ ప్రజాస్వామ్యంగా ప్రజలు నిన్ను ఎన్నుకున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, సుదర్శన్ రెడ్డి గారు గౌరవంగా ఒక శాసనసభ్యుడికి ప్రజాస్వామ్య హక్కుగా ఏది చెందాలా, ప్రాంతానికి ఏది ఇవ్వాలని ఆలోచించకుండా ఆ ప్రజలందరూ, మా జిల్లా ప్రజలు ఆ ప్రాంతం అభివృద్ధి జరగాలనేటువంటి ఆలోచనతోటి ఏదైనా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. నువ్వు ఒక మాట మాట్లాడినావు, అసలు నువ్వు జ్ఞానముండి మాట్లాడినావా? నిజామాబాద్ జిల్లా ఏం చేశారు ఈ 2.5 సంవత్సరాలు అనేటువంటి మాట. అవునయా, ఏం చేయలేదు. నువ్వేం చేశావు? నీ పార్లమెంట్ సభ్యుడు ఏం చేశాడు? నీ జాతీయ అధ్యక్షుడు నవీన్ వచ్చి నువ్వు మాట్లాడినవు, ఆయన 26 సంవత్సరాలకే శాసనసభ్యుడు అయింది అనేటువంటి మాట. సంతోషం, ప్రజలు ఎన్నుకుంటే శాసనసభ్యుడు అయింది ఆయన అక్కడ. కానీ జాతీయ అధ్యక్షుడు నీ పార్టీ ఈ దేశంలో అధికారంలో ఉంటే ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్ర అభివృద్ధి పట్ల నీవు ఒరగబెట్టింది ఏంది అనేటువంటి నీ జాతీయ పార్టీ అధ్యక్షుడికి, నీకు అందరినీ మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఈరోజు మీరు తెలంగాణ రాష్ట్రం, కొత్త రాష్ట్రంలో అవసరాలు ఏమున్నాయి, ఆ అవసరాలకు తగ్గట్టుగా మనం ఏం చేయాలనేటువంటి ఆలోచన మీకు లేదా? మీరు చెప్తే మీ పార్టీలో నీకున్నటువంటి గౌరవం వల్లనో, నీకున్నటువంటి పరపతి వల్లనో ఈ జిల్లాకు, ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గానికి ఏం తీసుకొచ్చారనేటువంటి విషయాన్ని అడుగుతూ ఉన్నాం. అదే కాదు, ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయితే మీరు ఒరగబెట్టింది ఏంది, మీరు చేసింది ఏంది? ఇప్పుడే మాట్లాడినట్టుగా నువ్వు ఎర్రచందనం స్మగ్లర్గా, ఎర్రచందనం తీసుకొచ్చి అమ్ముడుగా, దాంతో సంపాదించిన డబ్బుతో మొన్న గెలిచినటువంటి ఎన్నికల్లో నీవు మదం వచ్చినట్టే ఉన్నది నీకు, నిజంగా కూడా వాస్తవంగా కూడా. కానీ ఈరోజు మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం, మీరు చేసేది ఒకటి అయితే నోట్ చోరీ, లేకుంటే ఓట్ చోరీ, లేకుంటే సీట్ చోరీ. మీరు అదే భారతీయ జనతా పార్టీ నాయకులందరూ చేసేటటువంటి కార్యక్రమం నువ్వు ఈరోజు మాట్లాడి
రాకేష్ రెడ్డి గారిని ప్రజలు మర్చిపోయారు. రాకేష్ రెడ్డి గారు ప్రజల్లో ఉంటలేడు. రాకేష్ రెడ్డి గారు ఎప్పుడన్నా ఒకసారి వచ్చి మాట్లాడి పోతాడు అనేటువంటి ఆలోచనతోటే నువ్వు నిన్న ప్రెస్లో మాట్లాడినట్టు ఉన్నావు. ఖబర్దార్ అనేటువంటి మాట నేను అనను. కానీ నీకు ఇంగిత జ్ఞానం ఉంటే, నిజంగా నీకు రాజకీయ పరిజ్ఞానం ఉంటే, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నీకు నేను రేపు శాసనసభ ఎన్నికల్లో గెలుస్తానని అనుకుంటే ఈరోజు స్పీకర్ గారి దగ్గరికి వెళ్ళి రాజీనామా చేయి. రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయి. పోటీ చేసి గెలిస్తే మేమందరం మా పదవులకు పార్టీకి రాజీనామా చేసి నీ వెంబడ తిరుగుతామనేటువంటి సవాల్ విసురుతా ఉన్నాం. థ్యాంక్ యూ. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాగేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమావేశానికి విచ్చేసిన పెద్దలు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ రంజాన్ గారు, అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి ఏపీ చిన్న గారు, అలాగే నగర కాంగ్రెస్ అధ్యక్షుడు రామకృష్ణ గారు, అంతరెడ్డి రాజిరెడ్డి గారు, గ్రంథాలయ చైర్మన్, అలాగే ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ నాయకుడికి, పత్రికా సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే నిన్న ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని కానీ, సోర్షన్ రెడ్డి గారి కానీ, కాంగ్రెస్ పార్టీ నేతలను అలాగే సీఎం గారిని టార్గెట్ చేస్తూ ఆయన చేసిన ప్రేలాపనలు రాజీనామా చేస్తున్నాడం, అలాగే మా నాయకుల మీద అవండం వేయడము అది ఆయన తగదు. రాజీనామా చేయి. ఇలా చేస్తామంటే ఎంతోమంది, కొన్ని కోట్ల మంది భక్తులు, పేద ప్రజలు రామమందిర నిర్మాణం కోసం డబ్బులు పంపించడం జరిగింది. ఆ డబ్బులు కొన్ని వందల వేల కోట్ల రూపాయలు జమ అయినాయి. దాని లెక్కలు ఇప్పటి వరకు తెలియదు. ఆ లెక్కలు ఇప్పుడు ఏదైతే రామమందిర ట్రస్ట్ చైర్మన్ ఆధ్వర్యంలో ఉన్నాయో ఆ లెక్కలన్నీ గోల్మాలైనాయి. దాని గురించి రాజీనామా చేయి. బీజేపీ ప్రభుత్వాన్ని, సెంట్రల్లో ఉన్న మోదీ గవర్నమెంట్ను, అమిత్ షాను నిలదీస్తూ రాజీనామా చేయి. లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు క్రూడాయిల్ ధర 100 రూపాయలు ఉండగా కూడా 65 రూపాయలు పెట్రోల్ ఇచ్చాము. ఈరోజు 110 రూపాయలు పెట్రోలు, డీజిల్ 117 రూపాయలు అయింది. దాని గురించి రాజీనామా చేయి. ప్రజలకు ఏదైతే అవసరాలు ఉన్నాయో అవి తీర్చడానికి నువ్వు రాజీనామా చేయి. మేము మీకు సపోర్ట్గా ఉంటాము. బీజేపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజల్లో ఉన్నది. దాన్ని అనుసరిస్తూ ప్రజలకు మద్దతు కోసము బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజీనామా చేయి. కానీ అంతేగాని మహేష్ కుమార్ గౌడ్ గారికి నీకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉన్నది. కాబట్టి ఖబర్దార్, ఇంకోసారి మా రాష్ట్ర నాయకుల మీద కానీ, సీఎం గారి మీద కానీ అవాకులు చెవాకులు పేలితే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఊరుకోరు. నిన్ను తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా నిన్ను హెచ్చరిస్తున్నాను.